ఒక మాట చెప్తున్నాను. అమ్మ కడుపులో పిల్లలు ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తుంది తల్లి. ఎందుకంటే నా బాబు పుట్టిన పాప పుట్టిన ఎంతో సంతోషంగా చూసుకోవాలి, వాడికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటుంది అమ్మ. కానీ అదే తీరా పెద్దయ్యాక అమ్మ నాన్నలకి అసలు ఎంత సంతోషంతో పెంచారో అని గుర్తుపెట్టుకోకుండా, వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా, వాళ్ళని ఎంతో సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళకి తెచ్చి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు బాధపడే పనులు మాత్రం చాలా చేస్తూ ఉంటున్నారు. ఎందుకు? ఆమె చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళయ్యి పిల్లలకు కానీ వాళ్ళు పెద్ద చేయడానికి ఆమె సుఖ సంతోషాలన్నీ దూరం చేసుకొని ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె లైఫ్నే త్యాగం చేసేస్తుంది తల్లి. కానీ పిల్లలు అస్సలు ఈ కాలంలో అస్సలు ఎవ్వరు మాటని లెక్క చేయడం లేదు. అమ్మ చెప్తుందని లెక్క చేయడం లేదు. గారాబంగా పెంచిన అందుక అమ్మకి ఇంత పెద్ద శిక్ష. మంచితనంతో నా కొడుకు బాధపడకూడదు అని చూసినందుక ఇంత పెద్ద బాధ మిగిలించారు. కానీ ఎంతో బాధ పెట్టకండి, అమ్మ నాన్నల్ని మాత్రం బాధ పెట్టకండి. వాళ్ళు బాధపడే పనులు ఏవీ చేయకండి. ఎందుకంటే పువ్వులు ఎంతో పవిత్రంగా ఉంటాయో నా పిల్లలు కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటుంది అమ్మ నాన్న. అలా కోరుకుంటుంటే అమ్మ నాన్నకి సంతోషాన్ని ఇవ్వండి. వాళ్ళకి సుఖ పెట్టినా పర్వాలేదు, వాళ్ళకు ఒక ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మనసుకు దుఃఖించే పని మాత్రం ఏది చేయకండి. ప్లీజ్, మీకు అందరిది దండం పెడుతున్నాను. ఏంటంటే అమ్మ నాన్నల్ని కష్టాలను నెట్టకండి. వాళ్ళకి చేసే వయసులోని చాలా చేశారు. చేయలేని వయసులో వాళ్ళకి ఎక్కడో రోడ్డు మీద పడేయకండి, గుడిల దగ్గర పడేయకండి. ఎందుకంటే వాళ్ళకి అలాంటి పరిస్థితి మీ వల్లే, మీకు కన్నందుకే అలాంటి పరిస్థితి రావాలా? మీకు కన్నందుకు వాళ్ళ అంత బాధపడాలా? మీకు కనే వాళ్ళు పాపం చేసుకున్నారా? మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నదే వాళ్ళు తప్ప, వాళ్ళు ఎంతో బాగా చూసుకోవాలనే మీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా సంతోషాలు చూడడం కోసమే వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. ఎంతమంది తిట్టినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది బాధ పెట్టినా, ఎంతమంది ఎన్నో రకాలుగా మాటలన్నా కానీ అవి అన్నిటికీ దాటుకుంటూ ఎందుకు వెళ్తుంది. అమ్మైనా నాన్న కూడా చాలా బాధపడతాడు. ఎందుకంటే నా పిల్లలు ఇలా అయిపోయారు, నేను ఇంత కష్టపడ్డాను కానీ నా పిల్లలు మాత్రం బాగుపడలేరు అంటే జీవితం అంతా అది